గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ ఫైనాన్షియల్ ప్రొఫెషనల్ అయిన గిరిబాబు గారు. సో చాలామందికి ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం ఎన్నో ఎపిసోడ్ చేస్తున్నాం. అయితే కొంతమంది కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు, సార్ మాకు ఈఎంఐలు ఉన్నాయి, అవి కట్టడానికి డబ్బులు సరిపోవట్లేదు, మరి ఇన్వెస్ట్ చేయాలంటున్నారు, ఇన్వెస్ట్ చేస్తేనే ఫ్యూచర్ ఉంటుంది అంటున్నారు అని చెప్పేసి. సో అప్పులు ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు అప్పులు తీర్చుకోవడం కరెక్టా, ఇన్వెస్ట్ చేయడం కరెక్టా? ఎలాంటి అప్పులు ఏ విధంగా ఉంటాయి? ఓవరాల్గా ఒక కన్క్లూజన్ తీసుకుందాం గిరిబాబు గారిని అడిగి. సో లెట్స్ గో ఇన్ టు ది ఎపిసోడ్. నమస్కారం గిరిబాబు గారు. నమస్తే అండి. సో ఇక్కడ మన ఆడియన్స్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని చెప్పేసి మనం ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నాం, కానీ ఎవరైతే ఇవి తెలియడానికన్నా ముందు ఈఎంఐలతో ఐఫోన్లు కొనడం, ఈఎంఐలతో ఇల్లు కొనడం, కారు కొనడం, ఏదో ఒక వస్తువు కోసం ఈఎంఐ పెట్టడం, అప్పులు చేయడం, పర్సనల్ లోన్స్ ఉంటూ ఉంటాయి. ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మా వల్ల కాదు కదా, మరి మేము ఏం చేయాలని అడుగుతున్నారు. సో అప్పులు తీర్చారంటారా వీళ్ళు, ఇన్వెస్ట్ చేయాలంటారా? రైట్ క్వశ్చన్ అండి. నార్మల్గా మనము ఈ క్వశ్చన్ని కనుక ఒక 30 years లోపల ఉన్న వ్యక్తిని అడిగితే ఆన్సర్ ఒకలాగా వస్తుంది. 50 years పైన ఉన్న వ్యక్తిని అడిగితే ఆన్సర్ ఒకలాగా వస్తుంది. 40 years ఉన్న వ్యక్తిని అడిగితే ఆన్సర్ ఒకలాగా వస్తుంది. అప్పుడే ఎడ్యుకేషన్ అయిపోయి కెరియర్ బిగినింగ్ చేసి స్టార్టింగ్లో ఉండే ఒక 25 years వ్యక్తిని అడిగి నీకు మామూలు రిటైర్మెంట్ ప్లానింగ్, పిల్లల ఎడ్యుకేషన్, మ్యారేజ్ ఇవన్నీ చెప్పామనుకోండి, ఇవన్నీ వాళ్ళకు అసలు కనీసం వినడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు ఏంటంటే శాలరీ వచ్చిందా, ఐఫోన్ 16 Pro వచ్చిందా, ఇప్పుడు రెడీ ఫర్ నెక్స్ట్ సెషన్కి, నెక్స్ట్ ఎపిసోడ్కి రెడీగా ఉంటారు వాళ్ళు. ఇది పడేసి ఇంకో కొత్త ఫోన్ తీసుకోవడానికి. గ్యాడ్జెట్స్ ఇంకేం కొత్త కొత్త వస్తున్నాయి, తర్వాత వెహికల్స్ ఎట్లా మార్చాలి, కొత్త కొత్త వెహికల్స్ ఏం వస్తున్నాయి, ఇక మూవీస్, తర్వాత వీకెండ్స్, పబ్స్, ఇక అదైతే చెప్పక్కర్లేదు. సో లైఫ్ అంటే ఇది కదా అని చెప్తారు వాళ్ళు. అయితే దీన్ని మనం డినైజ్ చేయలేము, ఎందుకంటే వాళ్ళకు లైఫ్ అనేది ఏంటి, లివింగ్ అంటే ఏంటి, ఒక ఎంజాయ్మెంట్, హ్యాపీగా ఉండడం. అంటే బిఫోర్ మ్యారేజ్ ఫ్రెండ్స్ తోటి తిరగడము, ఇవన్నీ కొనుక్కోవడం, ఎంజాయ్ చేయడం ఒక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్. పెళ్ళైన తర్వాత వైఫ్, పిల్లలు, ఫ్యామిలీ, ఇదొక ఎంజాయ్మెంట్. అదైపోయిన తర్వాత పిల్లల బాధ్యతలు తీర్చుకోవడం, అదొక ఎంజాయ్మెంట్. అదైపోయిన తర్వాత సొంతిల్లు కొనుక్కొని, సొంతిల్లు మొత్తం అంతా ఈమె క్లియర్ అయిపోయి మన ఇంట్లో ఉంటూ మన పేరెంట్స్ తోటి, మన పిల్లలతోటి, ఫ్యామిలీతోటి అన్ని బాధ్యతలు నెరవేరుస్తూ రిటైర్మెంట్ లైఫ్కి వెళ్ళడం ఒక రెస్పాన్సిబిలిటీ. కానీ ఏజ్ పెరిగినా కొద్దీ రెస్పాన్సిబిలిటీస్ మారుతూ ఉంటాయి. సో నేను 25 years అప్పుడు నాకు పబ్లోకి వెళ్ళాలి, సినిమాలకు వెళ్ళాలి, తిరగాలి, వెకేషన్కి వెళ్ళాలి, ట్రెక్కింగ్ వెళ్ళాలి, లాంటి కోరికలు ఉంటే తీర్చుకోకపోతే కెన్ యూ డూ ఎట్ 50? కాంట్ కదా, చేయలేడు కదా. మరి అలాంటప్పుడు నేను ఇప్పుడు చేయలేకపోతే 50కి వచ్చిన తర్వాత అడుగు తీసి అడిగాలంటే మోకాళ్ళ నొప్పులు, డయాబెటిక్, ఇంకా రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఏం చేయాలి, డబ్బులు ఉంచుకోను నేను. కనుక డబ్బులు ఉన్నప్పుడు నేను ఏదైతే లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలనుకున్నా అది చేసేస్తాను. సో ఇక్కడ ఛాలెంజింగ్ ఏమొస్తుందంటే, మరి వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్ నీడ్స్? అందుకనే మన ఫ్యూచర్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ప్రజెంట్ యొక్క మన కోరికల్ని చంపుకోకూడదు, అన్నీ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. లైఫ్ అంటేనే బ్యాలెన్సింగ్. ఆ బ్యాలెన్సింగ్ చేసుకోగలిగినప్పుడే, మీ దగ్గర ఉన్న డబ్బుల్ని బ్యాలెన్సింగ్గా ఖర్చు పెట్టినప్పుడే లైఫ్ అంటే హ్యాపీగా లీడ్ చేస్తాం. లేకపోతే 25-30 ఉన్నప్పుడు మనము 60 లాగా వైరాగ్యంగా మాట్లాడకూడదు, 60 వచ్చినప్పుడు 20 గురించి మాట్లాడకూడదు. సో ఏ వయసుకి ఆ ముచ్చట అన్నట్టుగా ఏ టైంలో మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి, మీ యొక్క కోరికలు అంటే అవి తీర్చుకుంటూ వెళ్ళాలి. దీనికి ఒక రూల్ చెప్తాను. ఏంటి రూల్ అంటే 80-20 రూల్. 80-20 రూల్ ఏం చెప్తుందంటే, మీకు ఇవాళ 100 rupees ఇన్కమ్ ఉందనుకోండి, అందులో స్పెండ్ 80 rupees ఫర్ ద డే. ఇవాళ కోసం 80 స్పెండ్ చేయండి. ఈ 80 rupeesలో మీరు మళ్ళీ దాన్ని 50-30-20 డివైడ్ చేసుకోండి. 50% ఫర్ యువర్ బేసిక్ నీడ్స్, 50% వెళ్ళిపోవాలి. ఇది 80% అంటే 100 రూపాయలు ఉన్నాయంటే 80 రూపాయలు ఇవాళ స్పెండ్ చేయాలన్నప్పుడు ఈ 80 రూపాయల్లో ఒక 50% వచ్చి బేసిక్ నీడ్స్, ఒక 30% వచ్చేసి లగ్జరీస్. అంటే లగ్జరీస్ అంటే ఏంటి, నేను నార్మల్ వెహికల్ కాకుండా బెటర్ వెహికల్, నార్మల్ ఇల్లు కాకుండా బెటర్ ఇల్లు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాకుండా సొంత ట్రాన్స్పోర్టేషన్, ఇవి లగ్జరీస్. ఇక ఇంకొక 20% నా డిజైర్స్ కోసం, కోరికలు తీర్చుకోవడం కోసం. అంటే నేను ట్రెక్కింగ్కి వెళ్ళాలనుకుంటున్నా, సో డబ్బులు అక్యుములేట్ చేసుకో, ట్రెక్కింగ్కి ప్లాన్ చేసుకో. లేదు నేను ఫారెన్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నా, ఎవ్రీ ఇయర్ ఒకసారి, ఆ 20%ని అక్యుములేట్ చేసుకో, ఫారెన్ ట్రిప్ వెళ్ళు. ఇవేంటంటే డిజైర్స్. ఇవి వాంట్స్కి, లగ్జరీస్కి బియాండ్ ఉంటాయి. డిజైర్స్ అంటే నేనేంటి, నేను ఎలా ఉండాలి, నా థాట్ ప్రాసెస్ ఏంటి, నేను సపోజ్ పబ్కి వెళ్తే నాకు బెటర్గా ఉంటుంది అనుకుంటే దానికోసం దాన్ని మన కోరిక చంపుకోకూడదు. ఇక్కడ మంచిగా చెడ పక్కన పెట్టండి. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా మంచి గురించి మాట్లాడుకుందాము. ఆ మంచిని ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం మన కోరికలు చంపుకోకూడదు, అది నేను చెప్పే ఉద్దేశం. సో ఆ 80% ఏదైతే స్పెండ్ చేయాలో ఆ 80ని 50-30-20 డివైడ్ చేసుకొని 50 వాంట్స్ అంటే బేసిక్ నీడ్స్, నెసెసరీస్, ఒక 30 లగ్జరీస్ ఫర్ గుడ్ లివింగ్, గుడ్ లైఫ్, ఒక 20 ఫర్ యువర్ డిజైర్స్, బర్నింగ్ డిజైర్స్ ఉంటాయి.
సో నాకు మ్యూజిక్ నేర్చుకోవాలి. ఎడ్యుకేషన్ చేసేటప్పుడు నేను విద్యార్థి ఉన్నప్పుడు మా నాన్న నాకు కొనిలేదు, గిటార్ కొనిలేదు, నాకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కొనిలేదు, కానీ నేర్చుకోలేదు. ఇప్పుడు నా డిజైర్ తీర్చుకోవాలి. సో స్పెండ్ 20% ఫర్ దాట్. నేను ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, హాలీవుడ్ వెళ్ళాలనుకుంటున్నాను, లేకపోతే ఇంకెక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, యూజ్ దిస్ మనీ 20%. ఇక్కడికి అయిపోయింది కదా, రిమైనింగ్ 20 ఏది మొత్తం ఉన్న 100లో 80% ఫర్ దట్. ఆ 80లో మళ్ళీ 50, 30, 20, ఈ రిమైనింగ్ 20 అవుతుందో దిస్ ఈజ్ ఫర్ టుమారో. కంపల్సరీ రేపు అనేది ఉంటుంది, రేపటి కోసం మీరు ప్లాన్ చేయాలి. ప్లాన్ దిస్ 20% ఫర్ టుమారో. మీరు ప్లాన్ చేయకపోతే ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏమొస్తుందంటే, మన పేరెంట్స్ ఏం చేసేవాళ్ళు అంటే 60 years వరకు పనిచేసేవాళ్ళు. మన పేరెంట్స్కి రిటైర్మెంట్ లైఫ్ ఎంత? 60. ఇప్పుడు మన జనరేషన్లో రిటైర్మెంట్ లైఫ్ ఎంత? 50, 55. నెక్స్ట్ ఇప్పుడున్న 25 years వాళ్ళకి రిటైర్మెంట్ లైఫ్ ఎంత? 40గా అవుదాం అనుకుంటున్నాను. అంతే. అండ్ అన్ఫార్చునేట్లీ రిటైర్మెంట్ లైఫ్ ఏమో తగ్గింది, అండ్ మనం మనిషి యొక్క లైఫ్ స్పాన్ ఏమో పెరిగింది. అంటే మన పేరెంట్స్ 65, 70, 75 చాలా కష్టంగా బ్రతికేవాళ్ళు. ఇప్పుడు ఇంప్రూవ్డ్ హెల్త్ కండిషన్స్, ఇంప్రూవ్డ్ మెడికల్ కండిషన్స్ మనం తొందరగా చావనివ్వరు. మినిమం 75, 80 ప్లస్సే బ్రతికే స్కోప్ ఎక్కువ ఉంది. కానీ అన్ఫార్చునేట్లీ రిటైర్మెంట్ లైఫ్ తగ్గిపోయింది. అంటే మీ రిటైర్మెంట్ మీరు అన్నట్టుగా 40, 45 రిటైర్ అవుతే ఇంకా 35 బతకలుతాను కదా. మరి దానికి తప్పనిసరిగా ప్లాన్ చేయాలా లేదా? తప్పకుండా. ఆ ప్లాన్ చేయాలి అంటే మీరు ఇవాళ సంపాదించే ప్రతి 100 రూపీస్లో స్పెండ్ 80 ఫర్ ద డే, స్పెండ్ 20 ఫర్ టుమారో. దట్స్ ఆల్. ఆ 20 రూపీస్ విల్ టేక్ కేర్. ఈ 20 ఎవ్రీ 5 yearsకి డబల్ అవుతూ ఉంటుంది విత్ కాంపౌండింగ్ నేచర్ ఆఫ్ 15%లో. దాన్ని ఎస్ఐపి చేసుకోవాలి, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలా మనం ఇంక్రీజ్ చేసుకుంటూ ఆ 20%ని మనం ఫ్యూచర్ గోల్ చేసుకొని, మన ఫ్యూచర్ ఎప్పుడు 40, 45కి రిటైర్ అవుతానంటే అప్పటికి హీన పక్షంలో మన కార్పస్ ఒక 4-5 కోట్లు ఉండాలి. దాంట్లోంచి సిస్టమేటిక్ విడ్రాల్ ప్లాన్ ద్వారా కొంత విడ్రా చేసుకుంటూ పోవాలి. అలా చేసుకుంటూ పోయి మన కార్పస్ తగ్గకూడదు మళ్ళీ. కనుక ఇనీషియల్ పీరియడ్స్లో తక్కువ చేసుకొని అరౌండ్ 4%, 5% విడ్రా చేసుకొని నెమ్మదిగా కార్పస్ పెరుగుతూ ఉంటే మన విడ్రాల్ పర్సెంటేజ్ పెంచుకోవాలి. 6%, 7%, 8% అలా పెంచుకుంటూ మనం దీన్ని రాబోయే నెక్స్ట్ 8 years దాకా మేనేజ్ చేసుకోవాలి. అంత ఈజీ కాదు. సో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ నేను చూశాను సార్. విత్ ప్రొఫెషనల్తో వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉంటుంది, వితౌట్ ప్రొఫెషనల్ సెల్ఫ్ అంటే మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఉంది డైరెక్ట్ ఇన్వెస్టింగ్, రెగ్యులర్ ఇన్వెస్టింగ్ అనేది. దానికోసం చెప్తారా? యా, నార్మల్గా ఇప్పుడు మీకు నేను చెప్పిన అయితే ప్లానింగ్ ఉందో, ఇక్కడ చాలామంది ఎక్కడ మిస్టేక్ అవుతారంటే, నాకు ఏదైతే ఇవాళ 1 lakh శాలరీ వస్తుంది, నేను 80,000 ఖర్చు పెట్టేసుకున్నాను, 20,000 రేపటికి సేవ్ చేశాను. బిగినింగ్ డేస్లో ఇంకెక్కువ కూడా సేవ్ చేయొచ్చు. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి కాబట్టి అప్పుడు ఆ 20% కూడా చేయడం కష్టమైపోద్ది. కనుక ఇనిషియల్గా మేబీ యూ కెన్ ఇంక్రీజ్ అప్ టు 20, 25, 30, 40, 50 కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఫర్ సేవింగ్ పర్పస్. పోను మన రెస్పాన్సిబిలిటీ పెరిగినప్పుడు, మెంబర్స్ పెరిగినప్పుడు, నేను సింగిల్, తర్వాత వైఫ్ వస్తుంది, పిల్లలు వస్తారు, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ పెరిగినప్పుడు మీరు స్పెండ్ చేయడం తగ్గించుకోవాల్సి వస్తుంది. కనుక ముందు నుంచి ఎక్కువ చేసుకుంటూ వెళ్ళినప్పుడు దీని మొత్తాన్ని నేను ఎప్పటివరకు చేయాలి, ఎంత జనరేట్ చేయాలి, ఏ రేట్ ఆఫ్ రిటర్న్లో జనరేట్ చేయాలి, మార్కెట్ సిచ్యువేషన్ ఏంటి, ఇది ఎలాంటి ఫండ్ సెలెక్ట్ చేయాలి. నార్మల్గా ఏం చేస్తారు, డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళు చేయగలిగేది కేవలం పాస్ట్ పర్ఫార్మెన్స్ ఒకటే. ఆ పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసి పాస్ట్లో ఏమైతే పర్ఫామ్ చేసావో పెట్టేస్తారు. అవన్నీ ఏమైతే తెలిసిన తర్వాత మళ్ళీ విన్నర్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. గత 2 yearsలో పెరిగిన ఫండ్ మళ్ళీ పెరగదు, మొత్తం కిందికి వస్తుంది. అరే పెరగట్లేదు, ఆ ఫండ్ పెరిగిందని మళ్ళీ ఇది అమ్మి అది తీసుకుంటారు, అదమ్మి ఇది తీసుకుంటారు, ఎప్పటికీ వెల్త్ క్రియేట్ చేయలేరు. అట్లా కాకుండా మన గోల్ ఏంటి, నీడ్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి, ఏ టైం లోపల మనకు ఎంత కార్పస్ కావాలి, ఈ కార్పస్ పెరుగుతూ ఉండాలి, మనకు సిస్టమేటిక్ విడ్రాల్ ద్వారా అప్పటికి సరిపడా అమౌంట్ వస్తూ ఉండాలి. ఇది మీరు 45కి రాగానే ఇమీడియట్గా 9% కావాలని పెట్టుకుంటే మీ కార్పస్ పెరగదు, చాలా కష్టం పెరగడం. కనుక ఇనిషియల్ పీరియడ్లో తక్కువ ఉండాలి, మీ కార్పస్ పెరుగుతున్న కొద్దీ మీ పర్సంటేజ్ పెంచుకుంటూ ఉండాలి. అప్పుడు కార్పస్ పెరుగుద్ది, పర్సంటేజ్ పెరగడం వల్ల మీకు ఇనీషియల్గా 45లో ఒక 5 crores మీద 2 lakhs, 2.5 lakh వస్తే అదే 5 crores పెరిగి నెక్స్ట్ అంతా పోను మీకు 3 lakhs, 4 lakhs per month, 5 lakhs per month అలా పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ చేయాలి అంటే అంత ఈజీ కాదు. ఇంకోటి ఏంటంటే చాలామంది ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకొని పెట్టేస్తారు, అది అట్లా చేయొద్దు. మనం ఏం చేయాలంటే ఒక బేసిక్ ఫండ్ పెట్టుకొని దాన్ని గ్రో చేస్తూ ఉండాలి. దాన్ని ఏదైతే జనరేట్ అవుతుందో ప్రాఫిట్స్ దాన్ని పక్కన ఇంకొక బకెట్లో మూవ్ చేసుకోవాలి. కన్జర్వేటివ్ హైబ్రిడ్ ఫండ్స్, అక్కడ నుంచి ఎస్డబ్ల్యూపీ పెట్టుకోవాలి. ఇది ఎస్డబ్ల్యూపీ పెరెనియల్ లాగా వస్తుండాలి, నిరంతర ప్రవాహం లాగా. మన బేసిక్ కార్పస్ ఏదైతుందో అది పెరుగుతూ ఉండాలి. ఎవ్రీ ఇయర్ పెరిగినట్టుగా కొంచెం తీసి మనము సెకండ్ ఒక బకెట్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా వెళ్తూ ఉండాలి. ఇవన్నీ చేయాలి అంటే డెఫినెట్లీ నాలెడ్జ్ ఉండాలి, డెఫినెట్లీ ఐడియా ఉండాలి. ఏదో ఊరికే గూగుల్ని అడిగి 4 ఫండ్స్ చూసుకొని చేసే బదులు మీరు ప్రాసెస్ ఎలా చేయాలి ఇదంతా ఒక అడ్వైస్ ద్వారా వెళ్తే డెఫినెట్లీ మీకు ఎక్స్పెన్స్ రేషియో పోయి ఆ 0.5, 0.6% కంటే 2-3% ఎక్స్ట్రా రిటర్న్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే సెన్సెక్స్ జర్నీ ఫ్రమ్ 3,000 to 80,000 ఇస్ వన్ పార్ట్,
ఫ్రమ్ 80,000 సెన్సెక్స్ టు నెక్స్ట్ 2 lakhs 3 lakhs వెళ్తుంది సెన్సెక్స్ రాబోయే 10-15 yearsలో. అది డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే వొలటాలిటీ చాలా ఎక్కువ చూస్తాం మనం ఇక్కడ నుంచి. ఆ వొలటాలిటీని అర్థం చేసుకోవాలి. మీరు చూసాక లాస్ట్ 6 months ఫాల్లో ఎంతమంది డైరెక్ట్ ఇన్వెస్టర్స్ వెళ్ళిపోయారు, ఎన్ని సిప్పులు పాజ్ చేసేసారు, వెనక్కి వెళ్ళిపోయినాయి. యాక్చువల్గా నెట్ సిప్ రేట్ కూడా నెగిటివ్ అయిపోయింది, నెట్ నెగిటివ్ అయింది. ఇది విచిత్రం ఇది యాక్చువల్గా. అంటే రిజిస్టర్ అవుతున్న సిప్పుల కంటే క్యాన్సిల్ అవుతున్న ఎక్కువ ఉన్నాయి. అంత ముందు వరకు పెడుతూ పోయారు. యాక్చువల్గా ఏం చేయాలి, మార్కెట్ తగ్గుతున్నప్పుడు ఏం చేయాలి అది ఎవరు గైడ్ చేయడానికి లేరు. సో అలాంటి బేసిక్ థింగ్స్ మిస్ అయిపోతారు. కారణం ఏంటంటే నేను పెట్టిన ఫండ్ 6 నెలలు అయింది పెరగట్లేదు, ఇక పెరుగుద్దో లేదో తెలియదు కనుక నేను తీసేసి మళ్ళీ మార్కెట్ పెరుగుతున్నప్పుడు పెడతా అంటారు. అంటే రైటల్ ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా మార్కెట్ హైలో ఎంటర్ అవుతాడు, లోలో ఎగ్జిట్ అయిపోతుంటాడు. అదే జరుగుతోంది, అదే జరుగుద్ది కూడా. కనుక ఒక అడ్వైజర్ ఉంటే నో, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. అడ్వైజర్ ఇస్ లైక్ ఎ మెంటర్, యువర్ ఫ్రెండ్, యువర్ టీచర్, యువర్ డ్రైవర్, యువర్ గైడ్. సో విల్ గైడ్ యూ టువర్డ్స్ ది గోల్ అచీవ్ అవ్వడం కోసం. కనుక ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి డెఫినెట్లీ మీ యొక్క గోల్ అచీవ్ అవుతుంది. ఇప్పుడు మనం చెప్పినట్టు నేను ఉన్న శాలరీని ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేస్తూ, లైఫ్ అంటే లివింగ్ కదా, హ్యాపీ లివింగ్, గుడ్ లివింగ్ కదా, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యూచర్లో మన యొక్క నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలి. అంటే ఏంటి, రిటైర్మెంట్ ప్లానింగ్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్, వెకేషను, ఇల్లు కొనుక్కోవడము, పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ చూసుకోవడం, ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి విత్ 20%. కనుక 80-20 బ్యాలెన్స్తో వెళ్తూ ఉండాల్సిందే. అంతేగాని మొత్తం ఇప్పుడు సేవ్ చేయొద్దు, మొత్తం స్పెండ్ చేయొద్దు. మేక్ ఇట్ బ్యాలెన్స్. ఈ బ్యాలెన్సింగే ప్రాబ్లం తప్పిపోతుంది చాలా మంది దగ్గర. మీరు ఎవరిని అడిగిన ఏం చెప్తారు, నాకు వచ్చే శాలరీ సరిపోవట్లేదు, వచ్చిన శాలరీ వచ్చినట్టు అయిపోతుంది, 10వ తారీఖు తర్వాత నాకు మిగలట్లే అంటారు. బాస్ అది అన్నీ కూడా నీ ఎక్స్పెన్సెస్ ఇంక్రీజ్ అవుతుంది నీ దగ్గర నుంచి, దాన్ని రెడ్యూస్ చేసుకొని 80% స్పెండ్ చేసుకో. 80% గుడ్ అమౌంట్ కదా. నేను ₹1,00,000 శాలరీ వచ్చినప్పుడు 80,000 స్పెండ్ చేయి, 20,000 రేపటి కోసం పక్కన పెట్టు. నువ్వు రేపటి కోసం 20,000 పక్కన పెట్టకపోతే ఇమాజిన్ యువర్ లైఫ్ ఆఫ్టర్ 45-50 ఇంకా దారుణంగా ఉంటుంది. మరి అవన్నీ ఇమాజిన్ చేసుకోవాలి కదా. నారు పోసిన వాడు నీరు పోయకపోతాడా అంటే, రేపు పొద్దున మనకు సడన్గా జాబ్ పోయింది, పరిస్థితి ఏంటి? వెర్ ఇస్ యువర్ ఎమర్జెన్సీ ఫండ్? సడన్గా ఏదో కోపం వచ్చింది మనకు, మనం వెళ్ళిపోవాల్సిందే కంపెనీ నుంచి, బాస్కి కోపం వచ్చింది, అప్పుడు మనం వెళ్ళిపోవాల్సిందే. దెన్ వాట్ ఈజ్ యువర్ లైఫ్? ఇవన్నీ అర్థం చేసుకొని మన యొక్క ఎక్స్పెండిచర్ ఎలా ఉండాలి, ఇన్కమ్స్ బేస్ చేసుకొని ఎలా ఉండాలి, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. సో బ్యాలెన్స్ ఆఫ్ ఇన్కమ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. అండ్ డెఫినెట్లీ చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నారు గిరిబాబు గారు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ విషయంలోకి వెళ్తే మీరు ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవాల్సిందండి. ఒక రైట్ ప్రొఫెషనల్ ద్వారా ఇన్వెస్ట్ చేసినట్లయితే అసలు ఎలాంటి ఫండ్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంత టైంలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంత కాలం పెట్టాలి, ఎలా పెట్టాలి, ఎంత అండ్ మీ శాలరీని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఇలాంటి ఎన్నో పాయింట్స్ ఉంటూ ఉంటాయి. వీటన్నిటి కోసం మీరు డైరెక్ట్గా సార్ని కలవచ్చు. దానికి సంబంధించిన నెంబర్స్ అయితే డిస్ప్లే అవుతున్నాయి. ఆ నెంబర్స్ కాల్ చేసి సార్తో పర్సనల్ అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవచ్చు. ఇక అది పక్కన పెడితే ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.